అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం వచ్చేసింది కదా. మనలో చాలా మందిలాగే ఈ సంవత్సరం ఏదో ఒకటి సాధించాలి అని గట్టిగా అనుకుంటున్నారా? కానీ చాలాసార్లు చూస్తే ఆ ఉత్సాహం కొన్ని రోజులకే ఆవిరైపోతుంది. అందుకే ఈ విశ్లేషణలో పెద్ద పెద్ద లక్ష్యాల గురించి కాకుండా చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాన్ని ఎలా అందుకోవచ్చో వివరంగా చూద్దాం. సరే, ఈ విషయం గురించి లోతుగా చర్చించడానికి ముందుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. కొత్త సంవత్సరం రాగానే జీవితం మొత్తం అద్భుతంగా మారిపోతుందని అనుకుంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచిస్తే, కేవలం క్యాలెండర్లో తేదీ మారితే మన జీవితం నిజంగా మారిపోతుందా? ఇక్కడే అసలు విషయం ఉంది. నిజమైన మార్పు అనేది బయట నుంచి రాదు, అది మన లోపల నుంచే రావాలి. అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అక్కడి నుంచే అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచనను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రమేష్ అనే ఒక వ్యక్తి గురించిన ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన కథ చూద్దాం. ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. రమేష్ కూడా మనలాగే ప్రతి సంవత్సరం ఒక పెద్ద సంకల్పం తీసుకునేవాడు. ఈసారి ఖచ్చితంగా అంతా మార్చేస్తాను అని బలంగా అనుకునేవాడు. కానీ అతను ఎంత గట్టిగా అనుకున్నా సరే, రోజులు గడిచిపోయాయి, నెలలు మారిపోయాయి, చివరికి ఆ సంవత్సరం కూడా ముగిసిపోయింది. కానీ అతని జీవితంలో మాత్రం ఎలాంటి నిజమైన మార్పు కనిపించలేదు. ఆగిపోయిన ఆ గడియారం అతనికి తన జీవితం కూడా అలానే ఆగిపోయిందేమో అనిపించేలా చేసింది. ఇక నాతో కాదు, అంతా అయిపోయింది అనే నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన ఈ మాట ఈ కథలోనే చాలా కీలకమైనది. చూడటానికి చాలా చిన్న సలహాలుగా అనిపించినా దాంట్లో ఒక చాలా పెద్ద పాఠం దాగి ఉంది. ఆ ఒక్క చిన్న మాట రమేష్లో ఒక పెద్ద మార్పును తెచ్చింది. తను తన గురించి ఆలోచించే విధానాన్నే మార్చేసింది. స్వీయ అభివృద్ధి అంటే ఏంటో కొత్తగా అర్థమైంది. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఈ సంవత్సరం నేను మారిపోవాలి అనే ఒక పెద్ద భయపెట్టే ఆలోచన నుంచి ఈరోజు నేనొక చిన్న మార్పు చేసుకోవాలి అనే చాలా సింపుల్ ఆలోచనకు వచ్చేశాడు. అంతే, అదే అసలైన టర్నింగ్ పాయింట్. మరి ఆ కొత్త ఆలోచనతో ఏం చేశాడు? చాలా చిన్న చిన్న పనులు మొదలుపెట్టాడు. ఒకటి, రోజు ఒక 10 నిమిషాలు తన కోసం, తన అభివృద్ధి కోసం సమయం కేటాయించడం. 2, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం. 3, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం. 4, నెగిటివిటీని జీవితంలోకి రానివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకోవడం. ఇవన్నీ చూడ్డానికి చిన్నవిగా ఉన్నాయి కదా, కానీ చాలా శక్తివంతమైనవి. ఆ చిన్న మార్పుల విత్తనము చూస్తుండగానే కేవలం 6 నెలల్లోనే ఒక పెద్ద వృక్షంలా మారింది. అతని ఆత్మవిశ్వాసం పెరిగింది, అలవాట్లు మారాయి, మొత్తానికి జీవితమే మారిపోయింది. చూశారా, చిన్న చిన్న ప్రయత్నాలు సమయం గడిచే కొద్దీ ఎంత పెద్ద ఫలితాన్నిస్తాయో. ఓకే, రమేష్ కథ చాలా బావుంది. మరి ఈ కథ నుంచి మనం మన కోసం తీసుకోవాల్సిన ముఖ్య పాఠాలేంటి? వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది, సంకల్పం కంటే దినచర్య అంటే రొటీన్ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సంకల్పం అనేది ఒక రోజు తీసుకునే ప్రామిస్. అది బ్రేక్ అవ్వడం చాలా సులభం. కానీ రొటీన్ అలా కాదు. అది ప్రతిరోజు చేసే ఒక చిన్న పని. అదే కొన్ని రోజులకు అలవాటుగా మారిపోతుంది. అప్పుడు పురోగతి దానంతటదే వస్తుంది. ఇక రెండో విషయం, ఒకే 1% మార్పు, జస్ట్ 1%. ఈ నంబర్ చూడగానే అయ్యో మారాలి అనే భయం పోయి, ఓ ఇంతేనా అనే ధైర్యం వస్తుంది. ఆ 1% చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ దాని శక్తి అద్భుతం. రోజు కేవలం 1% మెరుగుపడితే చాలు, సంవత్సరం చివరికి మనలో 365% వృద్ధి కనిపిస్తుంది. ఇది మన బ్యాంకులో చక్రవడ్డీలాగా పనిచేస్తుందన్నమాట. ఇక చివరి చాలా ముఖ్యమైన పాఠం, పోటీ అనేది పక్కవాళ్లతో కాదు. ఈ సంవత్సరం మన పోటీ నిన్న మనం ఎలా ఉన్నామో ఆ వ్యక్తితో మాత్రమే. ప్రతిరోజు నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటే చాలు. సో ఫైనల్గా ఈ మార్పుకు కావలసిన శక్తి అసలు ఎక్కడుందో గుర్తు చేసుకుందాం. ముందుగా, గతంలో చేసిన తప్పుల్ని కొత్త సంవత్సరంలోకి తీసుకురావద్దు. అవి భారం కాదు, అవి మనకి నేర్పిన పాఠాలు అని అనుకోవాలి. జీవితంలోకి భయాన్ని కాదు, ధైర్యాన్ని తీసుకురండి. ఒకవేళ ఆలస్యంగా మొదలుపెట్టినా పర్వాలేదు, కానీ అసలు మొదలు పెట్టకపోవడమే తప్పు. కాబట్టి మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఇదే: మన జీవితాన్ని మార్చే రిమోట్ కంట్రోల్ వేరే ఎవరి చేతుల్లోనో లేదు, అది మన చేతుల్లోనే ఉంది. ఆ శక్తి మనలోనే ఉంది.
మరి ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, ఆర్థిక స్థిరత్వం, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి కలగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.